హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ ముక్కలు పచ్చడి చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు పచ్చడి చేయడానికి ముందుగా నేను మామిడికాయని వాష్ చేసుకొని గుడ్డబెట్టి తుడుచుకొని ఎండబెట్టుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ పీల్ తీయట్లేదు. పీల్తో ముక్కలు పచ్చడి పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. 2 కాయల్ని ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కల్ని పెద్ద బౌల్లో వేసుకొని తర్వాత ఆవాలు మెంతిపిండి కోసం 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నా దగ్గర నేను యూజువల్లీ వంటల్లో పింక్ సాల్ట్ వాడతాను. అందుకని చెప్పేసి ఇక్కడ రాళ్ళు ఉప్పుని దంచుకున్నాను. ఉప్పు 1 గ్లాసు, కారం 1 గ్లాస్ వేసుకొని ఇంకొంచెం 1/4 గ్లాస్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి 1 పెద్ద స్పూన్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ముక్కలకి పట్టేటట్టు. తర్వాత తిరమాత పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. పచ్చళ్ళకి పల్లి నూనె బాగుంటుంది కదా. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇంతేనండి తిరమాతకి. వేరే జీలకర్ర, పప్పులు ఏం వేసుకోకూడదు. సో ఇలా మంచిగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. మూడో రోజుకి నెక్స్ట్ డేకి, మూడో రోజు కూడా అవసరం లేదు, నెక్స్ట్ డేకి ఊట అంతా మంచిగా వచ్చి, మామిడికాయ పుల్లగానే ఉంది, పులుపు ఉప్పు అంతా కలిసి ఊట బాగా వస్తుంది. నూనె కూడా ఇంకొంచెం తేలుతుంది. అందుకని ఎక్కువ నూనె వేసుకునే అవసరం లేదు ముక్కల పచ్చడికి. అంతే, చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఎలా ముక్కలు పచ్చడి పెట్టుకుంటారు? నేను పెట్టిన మామిడికాయ ముక్కలు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.